హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రియల్ టైం క్లాక్ గురించి అండ్ వాచ్ డాగ్ టైమర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రియల్ టైం క్లాక్ గురించి డిస్కస్ చేద్దాం. రియల్ టైం క్లాక్ అంటే దాన్ని షార్ట్కట్ ఫామ్లో ఆర్టీసీ అని కూడా అంటారు. ఇది సిస్టమ్ కాంపోనెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ ట్రాక్ ఆన్ టైం. మనం సిస్టంలో టైం చూపిస్తుంది, టైము డేటు మనం ఎప్పుడు ఆన్ చేసినా కూడా ఎట్ ప్రజెంట్ టైం చూపిస్తుంది, న్యూ టైం చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడు టైంని ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? అది దేని యొక్క రెస్పాన్సిబుల్ అంటే రియల్ టైం క్లాక్ యొక్క రెస్పాన్సిబుల్ అనమాట. అక్కడ ఎప్పుడు టైము రియల్ టైం ఉండేలాగా చూసుకుంటుంది, ఎప్పుడు టైంని కౌంట్ చేస్తూ ఉంటుంది. మన వాచ్లో టైం లాగా ఇది రియల్ టైం క్లాక్ అనేది కంప్యూటర్లో ఒక వాచ్ లాంటిది, ఒక టైమర్ లాంటిది. ఓకేనా? ఆర్టీసీ హోల్డ్స్ ఇన్ఫర్మేషన్ లైక్ కరెంట్ టైం ఇన్ 12 అవర్స్. మనం 12 అవర్స్లో చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. అది 24 అవర్స్లో కూడా మనం సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. డేట్ ఉంటుంది, మంత్, ఇయర్, డేట్ ఆఫ్ వీక్, ఇవన్నీ కూడా మనకు అక్కడ విజిబుల్ అవుతూ ఉంటాయి కంప్యూటర్లో. ఎక్కడ అంటే రైట్ సైడ్ డౌన్ కార్నర్లో చూస్తే మనకు డేట్ ఇవన్నీ కనిపిస్తాయి. అది దేనివల్ల అంటే రియల్ టైం క్లాక్ ఉండటం వల్ల మనకు అవన్నీ విజిబుల్ అవుతున్నాయి. ఆర్టీసీ ఇది ఇంటెండెడ్ టు ఫంక్షన్ ఈవెన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ పవర్. మనం సిస్టమ్ షట్ డౌన్ చేసేసినా కూడా రియల్ టైం క్లాక్ అనేది వర్కింగ్ అవుతూనే ఉంటుంది అనమాట. మన వాచ్లో టైం ఎలా వర్క్ అవుతూ ఉంటుందో అలాగే కంప్యూటర్లో కూడా రియల్ టైం క్లాక్ అనేది వర్కింగ్ అవుతూనే ఉంటుంది మనం సిస్టమ్ షట్ డౌన్ చేసేసినా కూడా. బ్యాకప్ బ్యాటరీ సెల్ఫ్ ఫర్ ఫంక్షనింగ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ పవర్. బ్యాకప్ బ్యాటరీ అన్నది ఉంటుంది దానికి. మనం సిస్టమ్ షట్ డౌన్ చేసేసినా కూడా పవర్ సప్లై ఉంటుంది అనమాట, బ్యాకప్ బ్యాటరీ అనమాట. ఓకేనా? ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఏ టైమింగ్ రెఫరెన్స్ ఈజ్ ఎసెన్షియల్. ఆపరేటింగ్ సిస్టంలో ఎంబెడెడ్ సిస్టమ్కి టైమింగ్ అన్నది రెఫరెన్స్గా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సింక్రోనస్ డేటా ట్రాన్స్మిషన్లో ఆ టైంలోని మనం టైమింగ్ని ఎప్పుడూని వేరియబుల్గా తీసుకుని మనం డేటా ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటాం. సో మనం టైం అన్నది చాలా ఇంపార్టెంట్గా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సింక్రోనైజింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఓఎస్. ఓఎస్ యొక్క ఆపరేషన్స్ కూడా డేటా ట్రాన్స్ఫర్ అండ్ రిసీవ్ టైమింగ్ ఉంటాయి కదా, ఆ టైమింగ్స్ కూడా ఈ రియల్ టైం క్లాక్ని బేస్ చేసుకునే టైమింగ్స్ అన్నీ ఫిక్స్ చేసుకుంటారు. ఇంకో యూజ్ ఏంటంటే ఆర్టీసీ కెన్ బి కాన్ఫిగరబుల్ ఇంటరప్ట్ ద ప్రాసెసర్. ఆర్టీసీ రియల్ టైం క్లాక్ ఎట్ ఏ ప్రీ డిఫైన్డ్ ఇంటర్వల్ ప్రాసెసర్ని ఇంటరప్ట్ చేస్తుంది అనమాట ఆర్టీసీ. ఎప్పుడంటే ఒక వాల్యూ, ఒక టైం అన్నది ఆర్టీసీని లెవెల్ చేసుకుంటూ ఒక ఇన్ కేస్ ఇప్పుడు 11:40 అయ్యింది అనుకోండి, ఒక 11:50కి ఒక ప్రాసెసర్కి ఇంటరప్ట్ జనరేట్ చేయాలి. 11:50కి ప్రాసెసర్కి ఇంటరప్ట్ జనరేట్ చేయాలి. సో మనం ఆర్టీసీ ఇంటరప్ట్ రిజిస్టర్లో ఏం రాస్తామంటే ఒక ఈ టైం లిమిట్ని తీసుకుని 11:50కి ఒక ఇంటరప్ట్ జనరేట్ చేయాలి అనేసి ఒక ఇది ఇంటరప్ట్ వెక్టార్ టేబుల్ ఉంటుంది కదా, రిజిస్టర్లో రాస్తాం. అప్పుడు ఆ పర్టికులర్ 11:50 అయ్యేసరికి ఈ రెఫరెన్స్గా ఇందులో ఉన్న టైం 11:50కి ఈక్వల్ అయ్యేసరికి అప్పుడు ఒక ఇంటరప్ట్ అన్నది ప్రీ డిఫైన్గా ఇక్కడ ఇంటరప్ట్ అన్నది మనం రాసాం. ఆ ఇంటరప్ట్ జనరేట్ చేస్తాం అనమాట ప్రాసెసర్కి, ఆర్ ఇంటరప్ట్ ద ప్రాసెసర్ when RTC register reaches the specific value. RTC రిజిస్టర్ 11:50కి రీచ్ అవ్వగానే అప్పుడు ఇంటరప్ట్ అన్నది జనరేట్ అవుతుంది. అందుకని దీన్ని ఏమంటాం, యూజ్డ్ యాజ్ ఏ అలారం ఇంటరప్ట్ కింద కూడా దీన్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మనం వాచ్ డాగ్ టైమర్ గురించి డిస్కస్ చేయాలి. వాచ్ డాగ్ టైమర్ అనమాట, ఇట్ ఈస్ ఏ హార్డ్వేర్ టైమర్ ఫర్ మానిటరింగ్ ద ఫిర్మ్వేర్ ఎగ్జిక్యూషన్. ఫిర్మ్వేర్ ఎగ్జిక్యూషన్ అంటే సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఫిర్మ్వేర్ అన్నా సాఫ్ట్వేర్ అన్నా ఒకటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో. ఏ వాచ్ డాగ్ టైమర్ ఇది హార్డ్వేర్ టైమర్ ఫర్ మానిటరింగ్ ద ఫిర్మ్వేర్ ఎగ్జిక్యూషన్. హార్డ్వేర్లో ఉంటుంది ఈ టైమరు. ఓకేనా? డిపెండింగ్ ఆన్ ద ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ద వాచ్ టైమ్ టైమర్ ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్. ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ మీద డిపెండ్ అయ్యి వాచ్ డాగ్ టైమర్ అన్నది ఇంక్రిమెంట్ అవుతుంది లేదా డిక్రిమెంట్స్ అవుతుంది. ఏ ఫ్రీ రన్నింగ్ కౌంటర్ విత్ ఈచ్ క్లాక్ పల్స్ అండ్ జనరేట్స్ ఏ రీసెట్ సిగ్నల్.
దీంట్లో ఒక ఫ్రీ రన్నింగ్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇది ఫ్రీ రన్నింగ్ కౌంటర్ అనమాట, ఇందులో ఇన్బుల్ట్గా ఉంటుంది. విత్ ఈచ్ క్లాక్ పల్స్ అనమాట, రన్నింగ్ కౌంటర్ విత్ ఈచ్ క్లాక్ పల్స్. ఈచ్ క్లాక్ పల్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సిస్టమ్ క్లాక్ పల్స్ నుంచి ఈచ్ క్లాక్ పల్సెస్ వస్తాయి. ఫ్రీ రన్నింగ్ కౌంటర్ ఉంటుంది ఇందులో. ఓకేనా, వాచ్ డాగ్ టైమర్ ఇది. క్లాక్ పల్స్ జనరేట్ ఏ రీసెట్ సిగ్నల్ టు రీసెట్ ద ప్రాసెసర్. మనం ప్రాసెసర్ని రీసెట్ చేయడం కోసం రీసెట్ సిగ్నల్ ఒకటి ఉంటుంది వాచ్ డాగ్ టైమర్ నుంచి. ఇఫ్ ద కౌంట్ రీచెస్ 0, signal reset signal to the reset the processor. If the count reaches 0, in case మనం reaches 0 for a down counting అంటే మనం 10, 9, 8 ఇలా కౌంట్ చేసుకుంటూ వస్తాం కదా. డౌన్ కౌంటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైతే 0 వాల్యూ వచ్చిందో, ఆ 0 వాల్యూ వచ్చినప్పుడు అనమాట రీసెట్ సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. అప్పుడు ప్రాసెసర్ మళ్ళీ రీసెట్ అయిపోతుంది, మళ్ళీ ఇనిషియల్ స్టేజ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్ ద హైయెస్ట్ కౌంట్ వాల్యూ ఫర్ అప్ కౌంటింగ్. అప్ కౌంటింగ్ ఏంటంటే 0, 1, 2, 3 ఇలా హైయెస్ట్ వాల్యూ 10 అని ఇచ్చామనుకోండి. మనం లిమిట్ 10 ఇచ్చామనుకోండి, ఇలా కౌంట్ చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే 10 వచ్చిందో అప్పుడు మళ్ళీ రీసెట్ సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. ఇలా ఈ ప్రాసెస్లో వెళ్తే దీన్ని అప్ కౌంటింగ్ అనేసి, ఈ ప్రాసెస్లో ఇలా వెళ్తే 10 నుంచి 0కి వెళ్తే ఇది డౌన్ కౌంటింగ్ అనేసి అనుకుంటాం. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసర్ ఇంప్లిమెంట్స్ ద వాచ్ డాగ్ యాజ్ ఇన్బుల్ట్ కాంపోనెంట్. ప్రాసెసర్లోనే ఇన్బుల్ట్గా ఉంటాయి వాచ్ డాగ్ టైమర్స్ అనేవి. అండ్ ప్రొవైడ్స్ ద స్టాటస్ రిజిస్టర్ టు కంట్రోల్ ద వాచ్ డాగ్ టైమర్. స్టాటస్ రిజిస్టర్ ఉంటుంది వాచ్ డాగ్ టైమర్కి. అండ్ కౌంటర్ వాల్యూస్ కూడా రిజిస్టర్ కూడా ఉంటుంది. వాచ్ డాగ్ టైమర్ రిజిస్టర్ కూడా ఉంటుంది ఫర్ రైటింగ్ ద కౌంట్ వాల్యూస్. కౌంట్ వాల్యూస్ని ఆ వాచ్ డాగ్ టైమర్లో ఫిల్ చేస్తూ ఉంటుంది అనమాట, మైక్రో ప్రాసెసర్ కానీ మైక్రో కంట్రోలర్ కానీ. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్. వాచ్ డాగ్ టైమర్ అండ్ రియల్ టైమ్ క్లాక్ యొక్క ఓవర్వ్యూ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.